వెల్కమ్ బ్యాక్ టు పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ నువ్వు నేను. మనం నామలమూర్తి గారితో ఉన్నామండి. సో మాస్టర్ గారు ఒరిజినల్ గా టీచర్ అండ్ సూపర్ యాక్టర్. మాస్టర్ గారు మీరేమో ఎంతసేపు కమెడియన్స్ మీదే ఉన్నారు, వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళు పెద్దగా మనకు తెలియదు. సో 3 నెంబర్కి వెళ్దామా లేదా ఫ్రీజ్ చేసేనా? 1, 2, 3 లెక్క పెట్టేస్తాను, చెప్పాలి మాస్టర్ గారు, టైం లేదు కాబట్టి. 1, 2 ఏమంటారండి? సో మీరు ఆలోచించండి, కాస్త హీరోల గురించి కూడా ఆలోచించండి. ఆలోచించి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. సో రిలీజ్ చేద్దాం మాస్టర్ గారు, టెన్షన్ ఎందుకు, మనకు తెలియడం కష్టమే కొంచెం. ఈ వేణు మాటమే అనిపిస్తుంది నాకు కూడా ఎందుకో. ఏమంటారు మరి, చూద్దాం. రిలీజ్ చేయండి ప్లీజ్. ఎక్కడ ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎక్కడ వేణు మాధవ్, ఎక్కడ భరత్ అండి? వేణుమాధవ్ అంటారా? తెలియదు అసలు, అబ్బాయి తెలియదు. ఏదైనా వేణుమాధవ్ గారు మీకు బోల్డ్ స్వీట్లు తినిపిస్తారండి. ఇంత అందగాండి పట్టుకుని మీరు వేణుమాధవ్ అన్నారు చూసారు. 2-3 క్యారెక్టర్స్ కూడా ఆయనకు వచ్చిన మీకు ఇచ్చేస్తారు, ఇంకా అందులో డౌట్ లేదు. సో దిస్ ఇస్ భరత్ అండి. భరత్ అని చాలా మంచి ఆర్టిస్ట్ అమ్మా, సూపర్ డాన్సర్. సో మొత్తానికి 1,00,000 రూపాయలు మిగిల్చారు. ఎంత మంచిగానండి మీరు. చూడండి, ఇక్కడికి వచ్చి ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎంతో కొద్ది తీసుకెళ్ళిపోతారు. మాస్టర్ గారు మంచిది కాబట్టి 1,00,000 మిగిల్చారు. ఎవరైతే వీరిని కరెక్ట్ గా గెస్ట్ చేసి SMS చేశారో వారికి 1,00,000. లక్కీ ఛాన్స్ మీదండి. లాటరీ కొట్టారు పోండి, కంగ్రాచులేషన్స్ మాస్టర్ గారు. మరి ఇక చివరిగా లాస్ట్ క్యారెక్టర్ మా కోసం ఏం చేస్తారు చెప్పండి. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు కదా, లేదా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తారా, లేదా ఏమైనా ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారా, లేదా మీ ఇష్టం. పుస్తకం రాగానే ఒక చిన్న 2 డైలాగులు చెప్తాను. చెప్పండి. భరణి గారు తీసుకొస్తారు ఎన్నికల భరణి అమ్మ 1వ తారీఖులోనే రామానాయుడు స్టూడియో కొనడానికి. రామానాయుడు స్టూడియో కొనడానికి రామానాయుడు గారు వస్తారనే. అంతకుముందు బ్రహ్మానందానికి చార్మినార్ వేసాడు ఆయన. MS నాయుడికి ఏమో రవీంద్ర భారతి అన్నారు. ఇంకెవరు దొరుకుతారా అని చూస్తుంటే ఇదిగో రామానాయుడు స్టూడియో అన్నాడు. రామానాయుడు స్టూడియో, అది రామానాయుడు స్టూడియో ఏంటి, నీ పేరు అయితేనే నా పేరు కదా. రామానాయుడు స్టూడియో మేము ఎలా నమ్ముతా ఉంటాం. పదేవాడ ఇదేంటి, నా చెవి పోగు ఉంటుంది. ఇదేంటి చెవి పోగు అంటాం. ఇంకెవరిది? నాదే. చెవి పోగు నీదైనప్పుడు నువ్వు నీదే కదా అంటాడు. అవును నాదే అంటాడు. స్టూడియో అయినప్పుడు రామానాయుడు నా పేరు అదే అంటాడు. సరే రా తీసుకెళ్ళి. అది ఒకటి చాలా బాగుంది ఇదంతాను. ఇక్కడ మొక్కలు వేసుకోవచ్చు, కొబ్బరి బొండాలు వేసుకోవచ్చు, కాశీ బొండాలు, గంగా బొండాలు మొక్కలు వేసుకోవచ్చు అంట. అన్ని చూపిస్తుంటాడు. సరే అయ్యి బాబు ఎంత ఉంది, ఎంత అంట. 10,000. అబ్బా చాలా సవగ్గా ఇచ్చేస్తున్నాడు 10,000. ఈ లోపల వాళ్ళిద్దరు మోసపోయి ఉన్నారు. పైకెట్టుకు వస్తాడు. అది చూసావా, నువ్వు కాదంటే వాళ్ళిద్దరు ఎత్తుకుపోతారు. 10,000 అయితే తీసుకో 10,000 తీసుకో. తీసుకున్నాక నేను మార్నింగ్ వాక్ చేసుకోవాలని చేసుకో ఆగు ఆగనా, ఏం లాభం లేదు నేను కొనేసాను అంటాను. ఈయన వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు వస్తారు. బ్రహ్మానంద గారు కొనేసేయట్రా అన్నాడు. కొనేసాను. ఏ ఊర్రా నీది? దొవ్వండి. అదే అసలు నీది ఏ ఊరా? దొవ్వండి. దిగుతానండు. దిగుతాడు. ఇప్పుడు చెప్పు ఏ ఊరు రా అని. దొవ్వండా అన్న. MS నారాయణ వచ్చి పట్టుండు. రే కర్ర తీసుకుంటే వెళ్తాడు. తీసుకుని కొత్తాడు. రే చెప్తావు లేదా అన్నాడు. చెప్పరా కంపేస్తారు లేత. నువ్వు చెప్పరా ఏదన్నా దొవ్వండా. దొవ్వండి తణుకు పక్కన ఉంటుంది. దొవ్వండి. ఓ నీ ఊరు దొవ్వా. ఎరా నాకు తెలగొడుతున్నాను. దొవ్వ నుంచి ఇక్కడ రామనాయుడు స్టూడియో కొంటకు వచ్చావా? నీకు పరిగెడతాం వచ్చానంట అడిగాడు. నాకు చిన్నప్పుడు పరుగు పందేలో సబ్బులు పెట్టి కూడా వచ్చింది. అయితే పరిగెట్టరా. ఆడు మనం మోసం చేశాడు, దుబ్బేసాడు 10,000 అని. నా 10,000 అని పరిగెడతాడు. సో మొత్తానికి రామానాయుడు స్టూడియో 10,000 గొడవేశారు సినిమాలో. చాలా మంచి మంచి క్యారెక్టర్, అంటే చిన్న టైంలో వచ్చిన చిన్న పాత్రలు చేసినా కూడా దానికంటే ఒక గుర్తింపు, దానికి ఒక సపరేట్ మ్యానరిజం పెట్టి 100% ఇచ్చి ఎప్పటికీ గుర్తుంచుకునేలా అదరగొట్టేశారు. సో థ్యాంక్ యూ మాస్టర్ గారు, థ్యాంక్స్ లాట్ మాస్టర్ గారు. అండ్ మీరు మంచి సినిమాలు చేయాలి, సినిమాల్లో కూడా బోల్డ్ అని అవార్డ్స్ గెలుచుకోవాలి, నేషనల్ అవార్డు దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్. మీకే
మాస్టర్ గారు మళ్ళీ ఏదో ఖర్చు పెట్టేస్తారండి. మొన్న ఇల్లు కొనుక్కున్నామండి. మొన్న ఇల్లు కొనుక్కున్నారా హైదరాబాద్ లో? ఇంకేంటి బ్రహ్మాండం మాస్టర్ గారు. సో మచ్. మిమ్మల్ని అందరినీ నవ్వించినటువంటి ఈ మహానుభావుడికి ఒక్కసారి గట్టిగా చెప్పండి మరి. వైవిఎన్ మూర్తి గారికి ఉర్ఫ్ నామాల మూర్తి గారికి థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. వారికి థ్యాంక్స్ చెప్తూ మీకు కూడా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇలాగే ప్రేమిస్తుంటే మిమ్మల్ని నాన్ స్టాప్ గా ఇలా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ అలా నమ్మకం పొజిషన్ లో అలా ఉండిపోతాం అనమాట. అంతేనా? మళ్ళీ కలిసినంతవరకు కీప్ స్మైలింగ్. కీప్ స్మైలింగ్. ఎలా నవ్వాలి మాస్టర్ గారు? ఇలా కీప్ స్మైలింగ్. బాయ్. ఏడ్చేవాడిని చూసి మనం ఏడమేమో గానీ నవ్వేవాడిని చూస్తే డెఫినెట్ గా నవ్వుతాం. బ్రహ్మానందం గారికి అరగుండేనండి, ఇక ఫుల్ గుండు. గుండు దగ్గరికి వచ్చారండి. మీ స్ట్రెంగ్త్ ఏంటండి? ఇంకెవరు మా ఆవిడ మరి మీ వీక్నెస్? పక్కిట్టాడు. రైల్వే వాళ్ళకి ఆర్యుఎస్ నోరల్ దొరక పెడతారా అని కూడా ఒకటి పెట్టాలి. ఆర్టికి పెడితే వాళ్ళందరినీ కలిపి ఒక కంపార్ట్మెంట్ లో పడిస్తే ఎట్టుంటది చూడాలని నాకు. ఒక్కొక్కడు